రైట్ ఫర్ దిస్. ఓకే, ఇవన్నిటికి రాసేద్దాం. ఓకే, అవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీనికి రాద్దాం. అండ్ ఓకే, అవర్ ప్రాజెక్ట్ తర్వాత ఇది బెంగళూరు ఉంది కదా, ఇది బెంగళూరా. ఓకే, తర్వాత ఫ్లోర్ ప్లాన్ కష్టము. ఓకే, మోర్ ఒక్కొక్క దానికి రాసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ బెంగళూరు ఉంది కదా, ఇవన్నిటికి మనము స్టోర్ చేసి పెట్టేద్దాం. మెయిన్ దీంట్లోనే హోమ్ పేజ్ లోనే రాసేద్దామా, లేదంటే డిఫరెంట్ పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఇది హోమ్ పేజ్ వచ్చేసి ఏ దానికి రాసాము, ఇది మనకు అదేంటి అది, ఇది పాపప్ వస్తుంది కదా, ఆ పాపప్ కి రాసాం. సో ఐఎమ్ జస్ట్ నేమింగ్ హోమ్ పేజ్ పాపప్ అని పెడుతున్నా. ఓకే, ఎస్ఆర్సి జావా ఇక్కడ మనము ఎస్ఆర్సి జావా ఇక్కడ పేజెస్ కదా, మనం ఇప్పుడు హోమ్ పేజ్ కి రాసేద్దాం. ఓకే, సో ఇది బెంగళూరు డ్రాప్ డౌన్ కదా, ఇది మనం దీనికి ఎలిమెంట్ రాసేద్దాం, తర్వాత ఇవన్నీ చూద్దాం తర్వాత. ఓకే, సో నావిగేషన్ బార్. ఓకే, సో ఇది మౌస్ ఓవర్ చేస్తే మనకి ఏమవుతుంది, ఎలిమెంట్స్ అయితే వస్తున్నాయి. ఓకే, సో మౌస్ ఓవర్ యాక్షన్ అయితే పర్ఫామ్ చేయాలి. సో తర్వాత ఈ ఎలిమెంట్స్ అనేది మనం క్లిక్ చేయాలి. ఓకే, సో ఇది క్లాస్ ఉంది కాబట్టి నేను ఇదే ప్రిఫర్ చేసేస్తున్నా. సో క్లాసు కంట్రోల్ F // ఎట్ క్లాస్ సింగిల్ కోట్, ఇది వాల్యూ. ఇంకొకటి ఏ సెలెక్ట్ అవుతుంది, ఓన్లీ వన్ ఇట్ ఇస్ గాట్ సెలెక్టెడ్. ఇది ఏంటి అంటే మనకు అనోటేషన్ ఫైండ్ బై. ఓకే, లొకేటర్ నేమ్ ఏంటి, ఎక్స్ పాత్ ఈక్వల్ టు ఇది వాల్యూ. ఓకే, సో తర్వాత మనం రాసాము, ఇది ఏమి ఇస్తుంది మనకు, వెబ్ ఎలిమెంట్ అయితే ఇస్తుంది. సో వెబ్ ఎలిమెంట్ ఇది ఏం చేస్తున్నాము, బెంగళూరు మౌస్ ఓవర్, రైట్, ఇస్ అ మౌస్ ఓవర్ ఎలిమెంట్. ఓకే, సో మౌస్ ఓవర్ ఎలిమెంట్. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ప్రైవేట్ చేస్తున్నా. ఎందుకు ప్రైవేట్ అనేది మీకు టెస్ట్ కేసెస్ లో చూపిస్తాను. ఓకే, ప్రైవేట్. ఓకే, అండ్ సో ఒక్కొక్క దానికి ఇలా రాయాలి. సో ఇది నేను తర్వాత మీకు చెప్తాను. ఓకే, ఎలిమెంట్స్ మౌస్ ఓవర్స్ చేస్తున్నాం కదా, అప్పుడు నాకు ఈ ఎలిమెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక దానిపైన నేను క్లిక్ చేయాలనుకుంటున్నా, చెన్నై సంథింగ్ ఇలా. సో ఏ మాదేశ పిటికే ఉన్నా. ఓకే, సో అన్ని లింక్ టెక్స్టే ఉన్నాయి. సో నావిగేషన్ బార్, సో దీని లోపల మనం ఫైండ్ అవుట్ అయితే చేస్తాం. ఓకే, // స్క్వేర్ బ్రాకెట్ ఎట్, సో క్లాస్ ఈక్వల్ టు సింగిల్ కోట్ వాల్యూ. సో కంప్లీట్ నావిగేషన్ బార్ అయితే వస్తుంది. ఓకే, కంప్లీట్ బార్. దాంట్ లోపల నాకు పర్టికులర్ ఒక ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. గెట్ అవుట్. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు ఎక్కడ ఉన్నాయంటే చైనా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మైసూర్, ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ అన్ని మనకి ఎక్కడ ఉన్నాయి, ఈ డివిజన్ లో ఉన్నాయి, ఈ నావిగేషన్ బార్ లో ఉన్నాయి అన్నమాట. ఓకే, ఈ నావిగేషన్ బార్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ గా
ఎల్ఐకి జంప్ అయిపోయి దీన్ని తీసుకుంటున్నా. ఓకే, ఎలా జంప్ అవుతున్నానంటే ఎనీ చైల్డ్ కాబట్టి ఎల్ఐకి వెళ్తున్నా. ఓకే, ఒక్కొక్క లిస్ట్కి వెళ్తున్నా, ఒక్కొక్క ఐటమ్స్కి. ఓకే, సో దాంట్లోన నేనేం చేస్తున్నా, లింక్స్ అయితే తీసుకుంటున్నా. పర్ఫెక్ట్ లింక్స్ ఒకటి బెంగళూరు, చెన్నై. సో ఈ లింక్స్ తో నేను టెక్స్ట్ అయితే తీసేసుకుని నాకు మ్యాచ్ అయితే చేసుకుంటా అనమాట. మల్టిపుల్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే అనోటేషన్ ఫైండ్ బై ఎక్స్ పాత్. ఎక్స్ పాత్ ఇది వాల్యూ ఇస్తున్నా. ఇది ఏమి ఇస్తుంది, మల్టిపల్ ఎలిమెంట్స్ ఇస్తుంది. సో మల్టిపల్ ఎలిమెంట్స్ ఇచ్చిందంటే మనం ఏం చేయాలి, లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. అవునా, లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. ఇది ఏమి ఇస్తుంది నాకు, ಸ್ವಲ್ಪ ఇటుకయే ఉన్నా. వెళ్ళు, వెళ్ళు, బా. అల్లుగా అమ్మ దొమ్మ ఎలుగొప్పుతున్నాడు. ఓకే, సో ఆప్షన్స్ ఫర్ ఇది ఏంటి, ఇది ఏమిది ఆప్షన్స్ మనకు సిటీ సెలెక్షన్ ఇది ఇక్కడ మనకు. ఓకే, సో ఆప్షన్స్ ఫర్ మౌస్ ఓవర్ అని పెడుతున్నా. ఓకే, సో తర్వాత నాకు మౌస్ ఓవర్స్ అయిన తర్వాత ఇది అవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ కూడా కావాలి. సో ఇది అవర్ ప్రాజెక్ట్ డివ్ లో ఉంది. సో నావిగేషన్ బార్ తీసుకుంటే ప్రజెంట్ ఇక్కడ ఓన్లీ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే రాస్తున్నాం. అవును అవును, ఎగ్జాక్ట్లీ. ఇది టెక్స్ట్ ఉంది, ఈక్వల్ టు సింగిల్ కోడ్ వాల్యూ. సో అవర్ ప్రాజెక్ట్. ఇంకొకటి ఏదో ఉంది అవర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇది నావిగేషన్ బార్ నుంచి తీసుకుంటాను శివ, బికాజ్ ఎందుకంటే వేరేది ఏదో సెలెక్ట్ అవుతా ఉంది. నోటేషన్ క్లాస్ ఈక్వల్ టు నావిగేషన్. యా, 4 ఎలిమెంట్స్ అయితే కంప్లీట్ గా నాకు మ్యాచ్ అయ్యాయి. ద టాప్ నావిగేషన్ బార్, దాని లోపల నాకు డివిజన్ కి వెళ్తున్నా. అండ్ 4 ఎలిమెంట్స్ అయితే నాకు సెలెక్ట్ అయ్యాయి. బట్ నాకు కావాల్సినది ఏంటి అంటే ఓకే, సో ఫైన్. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతున్నాయి. కంప్లీట్ నావిగేషన్ బార్ లో ఏమి ఇచ్చాడు, 4 ఇచ్చాడు కదా, ఆ 4 ఎలిమెంట్స్ అనేది మనకు సెలెక్ట్ అవుతున్నాయి. సో మనము ఇక్కడ రాసాం కదా, ఇలాగైనా రాయొచ్చు. ఓకే, ఇక్కడ నావిగేషన్ బార్ లో కవర్ ప్రాజెక్ట్స్ కావాలా, లేదంటే ఫ్లోర్ ప్లాన్. సో ఇది ఇన్పుట్ ఇచ్చి మనం చేసుకోవచ్చు, లేదు అంటే ఇంక ఇండివిజువల్ గానే మనం టైప్ చేయాల్సి ఉంటది. సో ఇండివిజువల్ గానే చేద్దామా? ఇండివిజువల్గానే. Okay, so our project. So then I go with the group index only. Okay, double forward slash division, square bracket. So text function equal to. So our project is a elements మనకు సెలెక్ట్ అయ్యాయి 2 ఎలిమెంట్స్. దాంట్ లోపల నేను ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఇది సిస్టమ్ కొంచెం స్లో ఉంది కదా, ఎన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ అయ్యాయి ఎలా అనేది కనపడదు అనమాట.
ఫాస్ట్గా ఉంటే తెలుస్తుంది ఎలా ఏంటి అనేది. సో ప్రైవేట్ వెబ్ ఎలిమెంట్, రైట్, ఇట్స్ గివ్స్ మీ ద వెబ్ ఎలిమెంట్. ఇదేంటి అవర్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ ఎలిమెంట్. ఓకే, అవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ పెడుతున్నా, నావిగేషన్ బార్ లో ఉండేది. సో అలాగే అలాగే ఫ్లోర్ ఓకే. ప్లాన్ కూడా ఇది సేమ్ ఒక థింగ్. 2, 3 రాసి కంటిన్యూ చేద్దామా? ఎన్ని రాసినా ఫ్లో అయితే ఒకటే ఓకే, కదా? యాహ్! అవును అవును. యాహ్! అక్కడితో అందుకే ఈ రోజు ఈ పేజ్ రాసేసి చూపిస్తాను. ఓకే, టెస్ట్ హుహు. రాసి రాయడం ఎలా అనేది. సరే. ఓకే. ఇందులో మనకు ఒక ఆమ్, 3 తీసుకుంటే సరిపోతుంది. అవును. ఓకే, అలాగే ప్రైవేట్. సో వెబ్ ఎలిమెంట్ ఏంటి ఇది ఫ్లోర్ ప్లాన్, నావిగేషన్. ఓకే, సో ఇలాగే ఇవన్నిటికీ మనం సేమ్ గా కామన్ గా తీసుకుంటున్నాం అనమాట. హుహు. ఓకే, అండ్ ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసుకున్న తర్వాత నేను వీటికి యాక్షన్స్ మెథడ్స్ అనేది రాయాలి. ఎందుకు యాక్షన్స్ మెథడ్ అంటే ఇవి ప్రైవేట్ అని చేశాను. హ్మ్. సో ప్రైవేట్ చేస్తే మనకు యాక్సెస్ అయితే ఉండదన్నమాట. హ్మ్. ఓకే, సో డైరెక్ట్ గా యాక్సెస్ అనేది ఉండదు బయట దీంట్లో యాక్సెస్ చేసుకోవడానికి. హ్మ్. అంటే టెస్ట్ కేసెస్ అవిట్లో యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు. ఓకే, సో ఇవన్నీ మనకు వెబ్ ఎలిమెంట్స్, అన్ని వెబ్ ఎలిమెంట్స్ కి రాయాలి. ఓకే, హ్మ్. సో రాసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి అంటే యాక్షన్స్ అనేది రాయాలి. సో హ్మ్. యాక్షన్స్ మెథడ్స్ రాయడానికి ఇక్కడ ఏంటంటే ఏం పర్ఫామ్ చేస్తుంది అనేసి రాస్తున్నా, హ్మ్. ఏం పర్ఫామ్ చేస్తుంది అనేసి. సో ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తుంది, ఇక్కడ ఆప్షన్స్ ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తుంది, దీనిపైన క్లిక్ చేస్తుంది, దీనిపైన క్లిక్ చేస్తుంది, అండ్ దీనిపైన క్లిక్ చేస్తుంది, రైట్. హ్మ్. సో ఎలిమెంట్ పైన నేను ఏమేం పర్ఫామ్ చేయాలి అనేసి ఉంది. ఓకే, హ్మ్. అది బెంగళూరు మౌస్ ఓవర్ అని ఉంది కదా, దానిపైన నేను మౌస్ ఓవర్ అనేది చేయాలి, రైట్. హుహు. సో అన్నిటికీ ఏంటి అంటే యాక్షన్స్ ఇది నేను ఈ వెబ్ ఎలిమెంట్స్ ని తీసేసుకుని డైరెక్ట్ గా నేను ఇవి కాల్ చేయడానికి రాదు. ఎలిమెంట్స్ ని డైరెక్ట్ గా నేను కాల్ చేసేసి క్లిక్ పర్ఫార్మెన్స్ చేయడానికి రాదు. వితౌట్ అ మెథడ్, హ్మ్. మెథడ్స్ తోనే చేయాలి. ఓకే, హ్మ్. యాక్షన్స్ మెథడ్స్ అనేది మనం రాయాలి అన్నమాట. మీ దాంట్లో వాళ్ళు సపరేట్ గా రాసి పెట్టారు యాక్షన్స్ మెథడ్. హ్మ్. ఓకే, హ్మ్. నేను ఇక్కడ రాస్తున్నా, తర్వాత నేను మాడిఫై చేస్తాను. ఓకే, ఓకే. సో యాక్షన్స్ మెథడ్స్ అనేది రాయాలి. సో ఎలా మనం యాక్షన్స్ మెథడ్ అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ద పబ్లిక్ అంటే ఎందుకంటే నేను ఈ యాక్షన్స్ మెథడ్స్ ఈ ఈ జావా ప్యాకేజ్ ఉంది కదా దీంట్లో యూస్ చేయను. ఇక్కడ టెస్ట్ జావా ఉంది కదా ఈ ఫోల్డర్ లోనే యూస్ చేయాలి, ఈ హ్మ్. ప్యాకేజ్ లో హ్మ్. డిఫరెంట్ ప్యాకేజ్ లో యూస్ చేయాలి. అందుకే ఇక్కడ నేను పబ్లిక్ పెడుతున్నా. పబ్లిక్ అంటే కంప్లీట్ ప్రాజెక్ట్ లోనే ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే, అందుకే పబ్లిక్ పెడుతున్నా. ఓకే. సో ఇక్కడ జస్ట్ వైట్ పెడుతున్నా ఎందుకంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నథింగ్, ఐఎమ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. ఓకే, హ్మ్. రిటర్న్ ఏం చేయను, జస్ట్ ఏం చేస్తున్నా అంటే నువ్వు ఇచ్చిన యాక్షన్ నేను చేస్తున్నా. ఓకే, సో మౌస్ ఓవర్ ఆన్ బెంగళూరు. ఓకే, ఇది మెథడ్. ఈ మెథడ్ పైన ఏం చేస్తున్నా, సో బెంగళూరు ఎలిమెంట్ పైన నేనేమి మౌస్ ఓవర్ చేస్తున్నా. సో మౌస్ ఓవర్ చేయడానికి నేను ఏం యూజ్ చేయాలి, యాక్షన్స్ మెథడ్, యాక్షన్స్ క్లాస్ అయితే యూజ్ చేయాలి, రైట్. హ్మ్. సో యాక్షన్స్ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా, యాక్షన్స్, యాక్షన్ ఈక్వల్ టు న్యూ యాక్షన్స్. ఓకే, దీనికి ఏం చేయాలి, నేను వెబ్ డ్రైవర్ అయితే ఇవ్వాలి. ఓకే, హ్మ్. ఇక్కడెక్కడ ఉంది నాకు వెబ్ డ్రైవర్ అయితే లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇనిషియలైజింగ్ విత్ ద వెబ్ డ్రైవర్. ఓకే, వెబ్ డ్రైవర్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నా, వెబ్ డ్రైవర్ అనేసి. వెబ్ డ్రైవర్ కావాలి కదా మనకు, ఈ వెబ్ డ్రైవర్ ఇక్కడ పెట్టేస్తున్నా. హ్మ్. ఓకే, తర్వాత వెబ్ డ్రైవర్ తర్వాత నాకు ఈ ఎలిమెంట్ పైన మౌస్ ఓవర్ అయితే చేయాలి. యాక్షన్ డాట్
మూవ్ టు ఎలిమెంట్, ఇది మౌస్ ఓవర్ అయితే చేస్తున్నా. డాట్ పర్ఫార్మ్ మెథడ్ కంపల్సరీగా కాల్ చేయాలి. ఇది నాకు మౌస్ ఓవర్ అయిపోయింది. సో తర్వాత నాకు ఇక్కడ నేను ఇంకొక దీనికి కూడా రాయొచ్చు, ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలనేది. సో ఏ ఆప్షన్ కావాలి. సో ఇక్కడ మౌస్ ఓవర్ అండ్ మ్యాంగ్లోర్ సెలెక్ట్ ఆప్షన్. ఓకే, నాకు ఆప్షన్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను అనమాట, స్ట్రింగ్ ఆప్షన్ అనేది తీసుకుంటున్నా. ఓకే, అంటే ఇక్కడ మౌస్ ఓవర్ చేయడం ఒకటే కాకోకుండా మౌస్ ఓవర్ చేసేసి నాకు ఏ ఆప్షన్ కావాలి అది ఇవ్వమని చెప్తున్నా. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్ని ఎక్కడ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి ఆప్షన్స్. ఓకే, ఈ ఆప్షన్స్ అన్ని 1 by 1 తీసుకుంటున్నా. ఫర్ లూప్ ఇచ్చేస్తే వెబ్ ఎలిమెంట్ ఆప్షన్స్, ఓకే ఆప్షన్స్ కోలన్, ఇక్కడ నుంచి ఈ మౌస్ ఓవర్ ఏం చేస్తుందంటే అన్ని ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. మౌస్ ఓవర్ ఆప్షన్స్ ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని మ్యాచ్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్, ఇక్కడ యూజర్ ఇచ్చిన ఆప్షన్, ఇక్కడ ఆప్షన్ మ్యాచ్ అయితే క్లిక్ చేయమని చెప్తున్నా. ఓకే, ఇఫ్ ఇది ఆప్షన్, ఇది ఆప్షన్ ఏంటి, ఇది నాకు ఏమి ఇస్తుందంటే వెబ్ ఎలిమెంట్ ఇస్తుంది అనమాట. వెబ్ ఎలిమెంట్ ఇస్తుంది, దాంట్లో నాకు ఏం కావాలి, టెక్స్ట్ కావాలి. ఓకే, ఇచ్చిన టెక్స్ట్ అండ్ వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ రెండు మ్యాచ్ అయితేనే వెళ్ళేసి ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేసేయని చెప్తున్నా. ఓకే, క్లిక్ చేయమని చెప్తున్నా, అంతే. ఓకే, సో ఇదేమవుతుంది, నాకు మౌస్ ఓవర్ అయితే పర్ఫామ్ అయిపోతుంది. సో అలాగే అవర్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయాలనుకుంటున్నాను. సో పబ్లిక్ వైడ్ క్లిక్ ఆన్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఏ ఎలిమెంట్ పైన నేను క్లిక్ చేయాలి, ఇది అవర్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సిమిలర్లీ public wide, so cost estimation, click on cost estimation. ఓకే, సో ఇక్కడ కాస్ట్ ఎస్టిమేషన్ పైన నేను క్లిక్ అయితే చేస్తున్నా. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటి రాస్తాం ఇక్కడ, ప్లాన్, ఫ్లోర్ ప్లాన్, రైట్. పబ్లిక్ వైడ్ ఫ్లోర్ ప్లాన్. ఓకే, క్లిక్ ఆన్ ఫ్లోర్ ప్లాన్. సో దీనిపైన నేను క్లిక్ చేసేస్తాను. ఓకే, మనకి ఇప్పుడు హోమ్ పేజ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, హోమ్ పేజ్ రెడీ అయింది. సో ఇక్కడ మనకు కన్స్ట్రక్టర్ అనేది కావాలి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి వెబ్ డ్రైవర్ ఉంది. వెబ్ డ్రైవర్ దీనికి ఒక అడ్రస్ అనేది కావాలా, దీనికి వాల్యూ అనేది కావాలా, వాల్యూ అనేది కావాలా. సో దీనికి వాల్యూ అనేది ఎలా ఇవ్వాలి, నేను దీనికి వాల్యూ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. సో నాకు కొత్త బ్రౌజర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని ఇచ్చానంటే అఫ్ కోర్స్ ఇక్కడ న్యూ వాల్యూ ఇస్తున్నా, న్యూ క్రోమ్ డ్రైవర్ కొత్త వాల్యూ ఇస్తున్నా. నాకు కొత్త బ్రౌజర్ కాదు, ఆల్రెడీ ఓపెన్ చేసిన బ్రౌజర్. సో బ్రౌజర్ ఎక్కడ ఓపెన్ చేస్తున్నాను, టెస్ట్ కేసెస్ లో ఓపెన్ చేస్తున్నా. ఆ బ్రౌజర్ అడ్రస్ ఇక్కడికి రావాలి, నాకు కొత్త బ్రౌజర్ కాదు. ఓకే, ఆ బ్రౌజర్ వాల్యూ కావాలి. సో నాకు టెస్ట్ కేసెస్ ఎప్పుడు కాల్ చేస్తున్నామో, ఎప్పుడు క్రియేట్ చేస్తున్నామో అప్పుడు నాకు ఏం కావాలి, ఈ బ్రౌజర్ అనేది కావాలి. ఓకే, ఆ బ్రౌజర్ అనేది కావాలి. ఆల్రెడీ ఆటోమేటెడ్ ఓపెన్ బ్రౌజర్, కొత్త బ్రౌజర్ కాదు. అందుకే ఇక్కడ వెబ్ డ్రైవర్ అనేది తీసుకుంటానన్నమాట. ఇక్కడ తీసేసుకొని ఈ డ్రైవర్ కి దీన్ని ఇనిషియలైజ్ చేస్తున్నా. డ్రైవర్ ఈక్వల్ టు డ్రైవర్. ఓకే, ఏంటి ఈ డ్రైవర్ ని తీసేసుకుని వచ్చేసి దీంట్లో వేసేస్తున్నా. ఓకే, సో ఇది పేజ్ ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే మనకు ఇన్నిట్ ఎలిమెంట్స్ ఉంది కదా, కరెంట్ బ్రౌజర్ అడ్రస్ ఇస్తుంది. మనకు మల్టిపుల్ బ్రౌజర్స్ ఓపెన్ అయినా కూడా
ఆ పర్టికులర్ కరెంట్ బ్రౌజర్ అడ్రస్ ఇస్తుంది. అంటే ఎవ్రీ టైం రీఫ్రెష్ అయినా కూడా కరెంట్ బ్రౌజర్ అడ్రస్ ఇస్తుంది. మనకు పేజ్ రీఫ్రెష్ అయితే ఏమవుతుంది, బ్రౌజర్ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. అలా కాకోకుండా కరెంట్ ఇన్స్టెన్స్ అడ్రస్ అయితే ఇస్తుంది అనమాట పేజ్ ఫ్యాక్టరీ ఇనిట్ ఎలిమెంట్స్. మ్మ్. మ్మ్. క్లియర్? మ్మ్. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టెస్ట్ కేసెస్ రాయాలి. సో టెస్ట్ కేసెస్ ఇక్కడ నేను B1 లో ఒక టెస్ట్ కేస్ అయితే రాస్తున్నా, న్యూ క్లాస్. ఓకే, టెస్ట్ ఫర్ హోమ్ పేజ్ అని రాస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మెయిన్ మెథడ్ యూస్ చేస్తున్నా. ఓకే, ఈ మెయిన్ మెథడ్ ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నా, మౌస్ ఓవర్ చేసి ఒక సిటీని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. మ్మ్. ఓకే, మ్మ్. సో ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, నాకు హోమ్ పేజ్ లో ఉన్నాయి. హోమ్ పేజ్ లోన నాకు చెప్పాలన్నమాట. ఓకే, మ్మ్. వెళ్ళేసి హోమ్ పేజ్ లో ఉండేటి తీసుకున్నాము అని. సో అందుకే నేను ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా, హోమ్ పేజ్ ఈక్వల్ టు న్యూ హోమ్ పేజ్ అనేసి. ఓకే, ఈ హోమ్ పేజ్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, మనకు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇది ఏ ప్యాకేజ్ లో ఉంది, ఈ ప్యాకేజ్ లో ఉంది, ఈ ప్యాకేజ్ లో నుంచి ఈ హోమ్ పేజ్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. మ్మ్. అలాగే ఏం చేయాలి, వెబ్ డ్రైవర్ అనేది పాస్ చేయాలి. రైట్, అంటే నేను ఏం చేయాలంటే ఈ పేజ్ కి నావిగేట్ కావాలి. రైట్, మ్మ్. ఓపెన్ చేయాలి బ్రౌజర్, వెబ్ డ్రైవర్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఓకే, ಯಾರು ನೋಡೋ ಅಪ್ಪಿ, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్, తర్వాత డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ టైమ్అవుట్స్ డాట్ ఇంప్లిసిటీ లివేట్ డ్యూరేషన్ డాట్ ఆఫ్ సెకండ్స్. ఓకే, ఆఫ్టర్ దట్ డ్రైవర్ డాట్ గెట్ దిస్ URL. ఇది URL అనేది పెడుతున్నాం. మ్మ్. సో ఇప్పుడు ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాను కదా, ఎలా, యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ సంథింగ్ మౌస్ ఓవర్. సో మౌస్ ఓవర్ చేస్తున్నా, ఇక్కడ నేను ఆప్షన్ అయితే ఇస్తున్నా, సంథింగ్ బెంగళూరు ఏదో. ఓకే, హైదరాబాద్ అని ఇస్తున్నా. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ చూద్దాం ఇట్ ఈస్ వర్క్స్ ఆర్ నాట్. సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అని ఇచ్చాం కదా, అలాగే మనకి సెండ్ కీస్ ఇక్కడ పంపించాలంటే ఇక్కడ సెండ్ కీస్ ఇక్కడ ఇస్తాం. అవును అంతే కదా. అవును, ఎగ్జాక్ట్లీ, అవును. సో అక్కడ మనం ఓన్లీ ఏం చేసామంటే యూఆర్ఎల్కి ఫస్ట్లో కాల్ చేయడానికి ఒకటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, తర్వాత లొకేటర్స్ పెట్టుకున్నాం అంతే. అవును, వాటిని ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఓపెన్ అవ్వలేదు ఇంకా. okay, so we'll see it is executing.
మా పెద్దోడు అయితే వరల్డ్ టూర్ వేయాలనుకుంటున్నాడు తెలుసా. వరల్డ్ టూరా? మ్మ్. అమెరికాకి ఎప్పుడు వెళ్తాం, పాకిస్తాన్కి ఎప్పుడు వెళ్తాం, ఇండోనేషియా ఎప్పుడు వెళ్తాం అంట. వరల్డ్ లో ఉండే కంపెనీస్ ఇవన్నీ చూస్తున్నాడా, కంట్రీస్ అన్ని. వా ఎంత టైం పడుతుంది రా. టైం పడుతుంది. యా టైం అయితే ఎక్కువ పడుతుంది దీనికి. సో ఈలోపు ఇప్పుడు చూద్దాం అసలు ప్రైవేట్ అని ఎందుకు పెట్టాం, అండ్ ప్రైవేట్ ఓకే కాకుండా ఇంకా ఓకే ఆప్షన్స్ ఓకే ఏమి 1 ఇవ్వచ్చు అని. సెకండ్. అది ఓపెన్ అయ్యేలోపు ఓకే ఓకే ఫైన్. సో ప్రైవేట్ అని ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ ఇన్ కేస్ ఇది ప్రైవేట్ కాకోకుండా, ఇన్ కేస్ ఇక్కడ మనకు ప్రైవేట్ కాకోకుండా ఏదో ఒకటి తీసుకుందాం ఎలిమెంట్. ఇది ప్రైవేట్ కాదు, ఓకే, ఇది ప్రైవేట్ అయితే కాదు, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, హోమ్ పేజ్ డాట్ క్లిక్ ఆన్ కాస్ట్ ఎస్టిమేషన్ పైన క్లిక్ చేశాను. ఓకే, బిఫోర్ దట్ ఏమైపోయిందంటే బై డిఫాల్ట్ ఏం చేశాను, సో కాస్ట్ ఎస్టిమేషన్ నావిగేషన్ ఉంది కదా, అది ప్రైవేట్ అయ్యింది. బట్ ఏంటి అంటే సేవ్ చేయాలా ప్రతిసారి కూడా కంట్రోల్ వేసి పెట్టి? యా సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది కదా, కాస్ట్ ఎస్టిమేషన్ నావిగేషన్ ఉంది కదా, ఇది మైట్ బి సంథింగ్ ఏదో ఒకటి చేంజ్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఈ ఎలిమెంట్ ఏమన్నా చేంజ్ చేసాం అనుకుందాం మనం. ఓకే, ఈ ఎలిమెంట్ ఏదైనా చేంజ్ అయింది అనుకుందాం వాల్యూ. సో అప్పుడు ఏమవుతుంది, నాకు కంప్లీట్ స్క్రిప్ట్ అనేది వర్క్ అవ్వదు. ఎస్ సార్. సో ఈ నావిగేషన్ వాల్యూ అయితే పెట్టాను కదా, ఈ వాల్యూ అయితే నేను చేంజ్ చేశాను. సో చేంజ్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, కంప్లీట్ గా ఎలిమెంట్ నాకు స్క్రిప్ట్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, ఇది ఏంటి అంటే అవుట్ ఆఫ్ ప్యాకేజ్ ఉంది, నేను ప్రైవేట్ అని పెట్టుకోకుండా నాకు ఏమవుతుంది, ఇట్ ఇస్ వర్క్స్. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, వర్క్ అయితే అవుతుంది. ఓకే, వర్క్ అయితే అవుతుంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఓకే వర్క్ అయితే అవుతుంది, బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ నాకు ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నాకు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ ఎలిమెంట్స్ తోన నాకు వేరే వర్క్ కూడా ఉంటది అనమాట. సో వేరే వర్క్ ఏముంటది అంటే, ఈ ఎలిమెంట్ నాకు ఎనేబుల్ క్లిక్కబుల్ సంథింగ్. ఓకే, సో అలా చేస్తున్నప్పుడు దీన్ని నేను కాల్ చేస్తాను, ఏదో ఒకటి మాడిఫై అయిపోయింది అనుకుందాం, ఏమవుతుంది, కంప్లీట్ స్క్రిప్ట్ అనేది వర్క్ అవ్వదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇది ప్రైవేట్ అని పెట్టేస్తున్నా. సో ప్రైవేట్ అని పెట్టేస్తే ఏమవుతుంది, నాకు ఈ ఎలిమెంట్ ని నువ్వు ఇక్కడే మాడిఫై చేసుకోవాలి, ఇది తప్పితే నీకు వేరే ఎక్కడ మాడిఫై చేయడానికి నేను అలో అయితే చేయను. క్లియర్? అలో అయితే చేయను, అదే మెయిన్. సో ఇప్పుడు ఇది ప్రైవేట్ అని పెట్టాను కదా, ఇప్పుడు నేను మాత్రమే మోడిఫై చేయగలనా, టీంలో ఉండే వాళ్ళందరూ మోడిఫై చేయగలరా, ఎలా అని? ఇది ప్రైవేట్ అంటే
ఈ ఫైల్స్ చూడండి. ఈ ఫైల్స్ మీతోనే ఉంటది. ఓకే, మీ సిస్టమ్ లో ఉంటది. అండ్ ఇవి మనకు క్లౌడ్ కి వెళ్ళాయంటే వాల్ సిస్టమ్ లో ఉంటది. ఓకే, సో వాళ్ళు ఏమైనా ఇన్ కేస్ ఆటోమేట్ చేస్తున్నప్పుడు ఈ లొకేటర్ ని ఏమైనా మాడిఫై చేయాలి అనుకుంటున్నారు అంటే, ఈ లొకేటర్స్ ని ఏమైనా మాడిఫై చేయాలనుకుంటున్నారంటే అప్పుడు వాళ్ళు ఇక్కడ వెళ్ళేసి చేయాలి. వాళ్ళ సిస్టమ్ లో అది మాడిఫై అవుతుంది, మన దాంట్లో మాడిఫై అవ్వదు. గాట్ ఇట్, గాట్ ఓకేనా? ఇట్. అచ్చా అచ్చా. ఓకే, సో దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది? వెళ్ళేసి చేసుకోవాలి. ఓకే. ఆహా! సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నాది ఇదంతా లోకల్‌లో అంతా ప్రిపేర్ చేసిన తర్వాత నా కోడ్ అనేది నేను పుష్ చేస్తాను గిట్‌ల్యాబ్‌కి. ఓకే. సో, ఇప్పుడు అవును. నా కోడ్ అనేది గిట్‌ల్యాబ్‌లో ఉంది. సో, ఎవరైనా వేరే టీమ్‌మేట్స్ ఎవరైనా సరే గానీ, మళ్ళీ నేను నెక్స్ట్ టైమ్ ఏం చేస్తానంటే, నాది ఎవ్రీ టైమ్ నాకు ఇది లోకల్‌లోనే ఉంచను నేను. నేను నెక్స్ట్ టైమ్ ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే, మళ్ళీ నేను ఆ గిట్‌ల్యాబ్ నుంచి నేను పుల్ చేసుకుంటాను లేటెస్ట్‌ది. అవును. మళ్ళీ అవును. పుల్ చేసుకొని దాంట్లో మోడిఫికేషన్ చేసుకుంటాను. సో, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా అవును. వర్క్ చేయాలంటే వాళ్ళు కూడా గిట్ ల్యాబ్ నుంచే పుల్ చేసుకొని వాళ్ళు మళ్ళీ చేంజెస్ చేస్తారు. మళ్ళీ పుష్ చేస్తారు. సో, ఇప్పుడు అవును. నేను నెక్స్ట్ టైం మళ్ళీ నేను పుల్ చేసుకున్నప్పటికీ అందులో ఆల్రెడీ చేంజెస్ ఉంటాయి వేరే వాళ్ళు చేసినవి. సో, అలాంటప్పుడు అవును. ప్రైవేట్ అనేది ఎలా మనకి యూజ్ అవుతుంది? చేంజెస్ అనేది వేరే వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల ఎఫెక్ట్ అయితే అవుతుంది కదా! ఆహా! వేరే వాళ్ళు ఎందుకు చేంజ్ చేస్తున్నారంటే, ఇక్కడ ఎలిమెంట్స్ అనేది చేంజ్ అయ్యి ఉంటది. ఇప్పుడు చూడు చూడు శివ, నువ్వు క్లోన్ చేసుకున్నా కూడా నువ్వు మాడిఫై అయితే చేస్తున్నావు. హ్మ్. ఓకేనా? నువ్వు మాడిఫై ఎందుకు చేస్తున్నావు? ఈ ఎలిమెంట్ వర్క్ కాకకుంటే కదా మాడిఫై చేస్తున్నావు. హ్మ్. అండర్‌స్టూడ్ ఆర్ నాట్? హ్మ్. ఓకే. సో ఈ ఎలిమెంట్ నీకు వర్క్ కాకోకుంటే అప్పుడు నువ్వు మాడిఫై చేస్తున్నావు. ఇది అది నీకు ఎక్కడ నీకు అఫెక్ట్ అవ్వదు. అంటే ఓకే, ఓన్లీ ఎలిమెంట్ సో అనే కానీ కాకుండా వర్క్ చేస్తున్నప్పుడు ఎలిమెంట్ అనే మ్హూ. కాకుండా ఇప్పుడు నేను నాకు యూజ్ అయ్యేటట్టుగా సన్ కీస్ అని కానీ కొన్ని అడిషనల్ టెస్ట్ కేసెస్ ఏమైనా రాసుంటాను నేను. ఓన్లీ మ్హూ. లొకేటర్స్ అనే కాకుండా. సో అది నేను నెక్స్ట్ టైం మళ్ళీ నాకు అది నా ఆటోమేషన్ ఫెయిల్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు నీ ఏంటంటే ఆటోమేషన్ ఇప్పుడు నేనేమైతే టెస్ట్ చేయాలనుకుంటున్నానో నా ఆటోమేషన్కి నేను ఇక్కడ టెస్ట్ కేసెస్ రాసి పెట్టుకున్నా. వాళ్ళు అదే పుల్ చేసి వాళ్ళ టెస్ట్ కేసెస్ వాళ్ళు రాసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళది వాళ్ళకి వర్క్ అవుతుంది, కానీ వాళ్ళు చేంజెస్ చేసిన వల్ల నాది వర్క్ అవ్వట్లేదు. వాల్ చేంజెస్ చేసిన వల్ల మీది మీకు వర్క్ అవ్వడం లేదు అంటే ఇప్- అప్పుడు మ్, మనకి ఏంటి అంటే పుష్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి పుల్ చేసుకోవాలి మనం. మ్. ఓకేనా? సో ఏదో ఒకటి మంచిగా చూసుకుని మనం పుల్ చేసేసుకోవాలి. లేదు అంటే దెన్ అగైన్ ప్రాబ్లం అవుతుంది. అంటే ఆల్వేస్ ఏంటంటే మన మన చేంజెస్ ఫైనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అది మనం లోకల్లో ఒకసారి పెట్టుకొని ఉంచుకోవడం సేఫ్, పుష్ చేసిన తర్వాత కూడా. అవును, మన లోకల్లో ఇది మన లోకల్లో ఉంటది శివ, కంపల్సరీ ఇది మన లోకల్లో ఉంటది. ఆ, ఓకే, such element exception. ఓకే, ఈ ఎలిట్ ని ఫైండ్ చేసేస్తా ఉంది, మధ్యలో ఇవి వచ్చాయి కాబట్టి. ఎలిమెంట్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం హ్యాండిల్ చేయాలి శివ, మనం మ్. అదేది వస్తుంది కదా, ఫస్ట్ సిటీ అదేం సెలెక్షన్. క్లికింగ్ ఆన్ మౌస్ యా, అవి ఉన్నాయి కదా, సిటీ ఫస్ట్ సిటీ సెలెక్షన్. సెలెక్షన్ వర్క్ చేయాలి. ఫస్ట్ మ్. సిటీ సెలెక్ట్ అయితేనే మనకు ఇది వర్క్ అవుతుంది. నేను ఇక్కడ టైం డిలే ఇచ్చి చూశాను. ఎంత ఇచ్చినా సెలెక్ట్ చేయాలి. టైం డిలే ఇచ్చి మాన్యువల్ గా క్లోజ్ చేసి సెలెక్ట్ చెయ్యాలి. మ్. లేదు అంటే ఓకే 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 వెయిట్ వెయిట్, ఎక్కడ ఇచ్చాను అంటే ఇది ఇక్కడ కాదు, ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చి క్లోజ్ చేసేకి కొంచెం టైం తీసుకుంటున్నా, బికాజ్ ఎందుకంటే ఇది ఈ కోడాన వర్క్ అవుతే నెక్స్ట్ అది చూడవచ్చు. ఆ ఫస్ట్ ఆ సిటీదే చూడాలి శివ. మ్. ప్రాపర్ గా వీళ్ళు ఏం చేశారంటే
అలైన్మెంట్ కి ఉత్త బూట్ స్ట్రాప్ భలే యూజ్ చేసేసారు. అన్ని సేమ్ క్లాసెస్ సేమ్ అలైన్మెంట్ పెట్టేశారు వాళ్ళు. హ్మ్. చాలా ఉన్నాయి కదా ఎలిమెంట్స్. అండ్ దాంతో డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. హ్మ్. సేమ్ థింగ్ ఇక్కడ మనకు సిటీ సెలెక్షన్ లో కూడా సేమ్ థింగ్, ఇక్కడ కంట్రీ సెలెక్షన్ లో కూడా సేమ్ థింగ్, ఇక్కడ ఇంకొక డ్రాప్ డౌన్ ఉంది, హ్మ్. దాంట్లో కూడా సేమ్ థింగ్. అంటే ఒక పేజ్ లో మల్టిపల్ ఎలిమెంట్స్ చాలా పెట్టేశారు. అవును. అవి ఏమవుతున్నాయంటే మల్టిపుల్ గా సెలెక్ట్ అవుతున్నాయి. బట్ ఇక్కడ నాకు కొంచెం ఇది స్లో అవుతుంది శివ సిస్టమ్. నాకు ఏ ఎలిమెంట్ ఏది సెలెక్ట్ అయిందో కూడా అర్థం కాకున్నట్టు అయిపోయింది. ఓకే, వెయిట్ అయితే ఇచ్చాను టైం, వెయిట్ చేస్తుంది. సర్చ్ చేస్తుంది. అవును. ఆ సిస్టర్ ఎవరో వెళ్తా అన్నారు ఎగ్జామ్ అదేమది ఇంటర్వ్యూ కోసమని వెళ్ళారా? లేదు శివ, అంత వెళ్ళింది. బట్ ఏంటి అంటే 2 రౌండ్స్ అయ్యాయి. ఓకే, 2 రౌండ్స్ అక్కడ అయ్యాయి. ఇంకా ఆఫర్ ఇస్తామని చెప్పారు, ఇంకా ఇవ్వలేదు. తనకి ఇక్కడ బెంగళూరులో దొరికింది అనమాట. తనకు ఇప్పుడు ఆడే చేస్తా ఉంది. ఓకే. అదే మ్యారేజ్ ఓకే, ఏదో సెట్ ఏదో ఏదో అవుతుందన్నారు తనే కదా! తంది కాదు, నా లాస్ట్ చెల్లెల్ది. ఇంకొక చెల్లెల్ది అయితే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఎందుకు ఇది నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అని చూపిస్తా ఉంది? ఓకే, సో ఎలిమెంట్స్ అనేది మాడిఫై అవుతుంది శివ ఇక్కడ రన్ టైమ్ లో కూడా. హ్మ్. మనము ఓపెన్ చేసేస్తే ఆటోమేటిక్ ఓపెన్ చేసేస్తే మనం రాసేది బెస్ట్. సో 0 ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఓకే, ఓకే. ఆ ఇది డైనమిక్ చేంజింగ్ ఎలిమెంట్ అయ్యింది. ఫైన్. ఇది ఎందుకు ఓపెన్ అని వచ్చిందంటే ఇది ఓపెన్ అయిన తర్వాత ఇది నావిగేషన్ బార్. హ్మ్. ఆ నావిగేషన్ బార్ ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయిన తర్వాత అది. ఓకే, సో ఏ ఎలిమెంట్ హోమ్ పేజ్ లో ఇది ఈ ఎలిమెంట్ చేంజ్ చేయాలి. ఓపెన్ అయిన తర్వాత ఈ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తుంది, లేదు అంటే లేదు. సో ఎక్కడున్నారు మరి? వైజాగ్ వెళ్ళారంటున్నారు ఇంటర్వ్యూకి. లే శివ, యాక్చువల్లీ వాళ్ళు ఏం చేశారంటే ఆ, ఇది రూమ్స్ తీసుకున్నారు అనుకుంటా. హ్మ్. అండ్ ఇంకా విజయవాడలో ఒక డే అంతా స్టే చేసేసి హ్మ్. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చారనమాట. విజయవాడ. విజయవాడ టెంపుల్ ఉంది కదా, ఆహా! అమ్మ టెంపుల్ అక్కడ. ఇంకా అక్కడ నాకు ఎవరు తెలీదు స్టే ఇంకే, అది మళ్ళీ ఇంకా రూమ్స్ ఏమో నాకైతే అది వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. ఎక్కడైనా మంచి అంటే టెంపుల్ ప్లేస్ లో అలా అయితే బాగుంటాయి రూమ్స్ అక్కడ తీసుకోవడం, వేరే ఊర్లో అలా తీసుకోవడం. చిక్కు చిక్కు. See, ఇది వర్క్ అయ్యింది. ఇప్పుడు అది సిటీ ఇనీషియల్‌గా ఎలా సెలెక్ట్ చేసుకుంది? మీరు ఇచ్చారా డిఫాల్ట్ సిటీ? అవును, ఇచ్చాను హైదరాబాద్ ఇచ్చాను. ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చాను, హైదరాబాద్ ఇచ్చాను.
మౌస్ ఓవర్ చేసేసిన తర్వాత ఇది హైదరాబాద్ సెలెక్ట్ చేయమని ఇచ్చాను నేను. ఒక్క నిమిషాలు ఉంటా. సో పైన మనకి మెయిన్లో ఏం పెట్టామంటే మౌస్ ఓవర్ అదంతా రాసుకున్నాము, యాక్షన్స్ రాసుకున్నాము, ఎలిమెంట్స్ రాసుకున్నాము. ఇక్కడ ఏంటంటే అవును. ఆ మౌస్ ఓవర్ తర్వాత ఇక్కడ సెలెక్ట్. ఇక్కడ కోడ్ అలా రాసాను. ఇక్కడ మౌస్ ఓవర్ అయిన తర్వాత అన్ని ఆప్షన్స్ తీసేసుకుంటున్నా. ఇక్కడ మౌస్ ఓవర్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా శివ, ఇవన్నీ ఆప్షన్స్ తీసేసుకుంటున్నా. ఆప్షన్స్ తీసేసుకొని ఆప్షన్స్ తీసేసుకుని ఇక్కడ వచ్చిన ఆప్షన్ అండ్ యూజర్ ఇచ్చిన ఆప్షన్ రెండు సేమ్ అయితే వెళ్ళేసి క్లిక్ చేయమని చెప్తున్నా. ఓకే, అందుకే వెళ్ళేసి నేను ఓకే. సో అలాగా క్లియర్. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెస్ట్ స్క్రిప్ట్ అయితే రాస్తాం. ఇవన్నీ కామన్ లైన్స్ కదా మనము, ఇవన్నీ కామన్ లైన్స్. అందుకే నేను ఏం చేస్తున్నానంటే కామన్ లైన్స్ ఒక వేరియబుల్ లో పెట్టి ఒక మెథడ్ లో పెట్టేస్తున్నా. ఇప్పుడు స్టాటిక్ పెడుతున్నా. ఓకే, ఇప్పుడు జస్ట్ స్టాటిక్ పెడుతున్నా. బట్ స్టాటిక్ అనేది మనం అస్సలు యూజ్ చేయము. బట్ ఐ విల్ టెల్ యూ, ఇవన్నీ కామన్ లైన్స్ పెట్టచ్చు. ఓకే, వెబ్ డ్రైవర్ పెట్టేస్తున్నా. సో ఇక్కడ కూడా నేను స్టాటిక్ పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే నేను ఇదైతే మౌస్ ఓవర్ అయితే చేశాను. సో ఒకసారి మౌస్ ఓవర్ చేసిన తర్వాత నాకు వేరే ఇవన్నీ క్లిక్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఇవన్నిటికీ నేను సపరేట్ మెథడ్స్ అయితే రాసేస్తాను శివ. సంథింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక టెస్ట్, రైట్, ఒక టెక్స్ట్. సో తర్వాత నాకు ఇంకొక టెస్ట్ అనేది రాయాలి, ఇంకొక టెస్ట్. సో ఇక్కడ ఇంకొక టెస్ట్ అనేది కావాలి అంటే అగైన్ ఇంకొక మెయిన్ మెథడ్ అనేది రాయాలి. ఎస్ఆర్ నో, ఇంకొక మెయిన్ మెథడ్ అనేది నాకు రాయడానికి కుదరదు. సో క్లిక్ ఆన్ కాస్ట్ ఎస్టిమేషన్ చేస్తున్నా. ఇంకొకటి ఇదొకటి ఎస్టిమేషన్ చేసేసి తర్వాత నేను ఏమైనా వ్యాలిడేషన్ అది కావాలి అంటే చేస్తాను. ఓకే, ఇక్కడ మల్టిపుల్ టెస్ట్ కేసెస్ నాకు స్టోర్ చేయడానికి కుదరదు. బికాజ్ ఎందుకంటే నాకు ఒకటే మెయిన్ మెథడ్, ఒకసారి నేను రన్ చేయగలను. ఓకే, ఒక్క టెస్ట్ కేసు ఒక టైమే రన్ చేయగలను. బట్ నాకు ఏంటి అంటే మల్టిపుల్ టెస్ట్ కేసెస్ నాకు రన్ చేయాలి. ఓకే, మల్టిపుల్ టెస్ట్ కేసెస్ నేను రన్ చేయాలి అంటే మెయిన్ మెథడ్ తో నాట్ పాసిబుల్. ఒక క్లాస్ లో ఒకే మెథడ్ పెట్టొచ్చు. సో ఇప్పుడు మాకు హోమ్ పేజ్ లో చాలా టెస్ట్ కేసెస్ వస్తాయి. ఈ హోమ్ పేజ్ లో చాలా టెస్ట్ కేసెస్ వస్తాయి. అవన్నీ టెస్ట్ కేసెస్ నేను ఇలా కమాండ్ చేసి ఇలా రాయలేను. అండ్ ఆల్సో మల్టిపుల్ మెయిన్ మెథడ్స్ కూడా నేను యూజ్ చేయలేను ఒక క్లాస్ లో. సో అలాగే నేను క్లాస్ హోమ్ పేజ్ టెస్ట్ 1 టెస్ట్ 2 అలా మల్టిపుల్ క్లాసెస్ కూడా నేను రాయలేను. సో ఏం చేస్తున్నాను అంటే ఒక క్లాస్ లోనే మల్టిపుల్ టెస్ట్ కేసెస్ రాయడానికి మనకు జావాలో ఉండే మెయిన్ మెథడ్ సపోర్ట్ చేయదు. ఓకే, దెన్ మనకు ఏంటి సొల్యూషన్ అంటే మనము టెస్ట్ఎంజీ ఫ్రేమ్వర్క్ అయితే తీసుకుంటున్నాం. ఓకే, సో టెస్ట్ఎంజీ ఫ్రేమ్వర్క్ అయితే తీసుకుంటున్నాం. ఈ టెస్ట్ఎంజీ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే నీకు ఎన్ని నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కావాలి నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ లో యూ కెన్ క్రియేట్ n నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. ఓకే, n నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. మెయిన్ మెథడ్ తో పాసిబుల్ అయితే కాదు. ఓకే, అండ్ దీంట్లో నాట్ ఓన్లీ దిస్, ఇది ఒకటే కాదు, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు. అన్ని టెస్ట్ కేసెస్ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు 100 టెస్ట్ కేసెస్ రాసావు, 100 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ కూడా చేయొచ్చు. సో క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ టెస్ట్ కేసెస్ డిఫరెంట్ బ్రౌజర్స్ తో చేయొచ్చు, లేదంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, బిఫోర్ అనోటేషన్స్, ఆఫ్టర్ అనోటేషన్స్. సో అలా మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. క్లియర్. నల్ పాయింట్ ఎక్సెప్షన్ బికాజ్ ఎందుకంటే వెబ్ డ్రైవర్ నల్ వచ్చేసింది. ఇక్కడ స్టాటిక్ అయితే పెట్టాను కదా, మెథడ్ అయితే కాల్ చేయలేదు నేను.
సో అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. సో మనకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి మనకు టెస్ట్ ఎంజీ అయితే యూజ్ అవుతుంది. ఓకే. హ్మ్. సో టెస్ట్ ఎంజీ సో ఇది క్లిక్ అయింది, కాస్ట్ ఎస్టిమేషన్. ఓకే. హ్మ్. సో ఇలా మనకు పేజెస్ అక్కడ రాసేస్తాము, ఇక్కడ మనకు టెస్ట్ కేసెస్ ఇంత సింపుల్ గా రాస్తాం అనమాట. క్లియర్? ఇంత సింపుల్ గా. ఓకే. వాలిడేషన్ అంతా మనం రాద్దాం. ఓకే. సో ఇక్కడ టెస్ట్ ఎంజీ మనం ఎందుకు యూస్ చేస్తున్నామని చూసేసి తర్వాత నేను యాక్షన్స్ క్లాస్ కి వెళ్తాను. ఓకే. మీ యాక్షన్ క్లాస్ క్రియేట్ చేశారు కదా, హ్మ్. యాక్షన్ క్లాస్, ఈ క్లాస్ కి నేను వెళ్తాను. క్లియర్? హ్మ్. సో టెస్ట్ ఎంజీ మనము అంటే థియరీ అండ్ ప్రాక్టికల్ చూసేసి తర్వాత మనము మీ ప్రాజెక్ట్ కి వెళ్దాం. ఓకే. ఓకే. సో టెస్ట్ ఎంజీ ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ ప్లగిన్స్ ఉన్నాయి, సెట్టింగ్స్ కి వెళ్ళి ఇక్కడ ప్లగిన్స్ కి వెళ్ళాలి, ప్లగిన్స్ కి వెళ్ళి సెట్టింగ్స్ చేయాలి. చచ్చిపోయింది ఇది బా. ఓకే. ఇక్కడ మనము టెస్ట్ ఎంజీ అని సెర్చ్ చేస్తే మనకు వస్తుంది క్రియేట్ టెస్ట్ ఎంజీ XML. ఇది ఇది యాడ్ చేయాలి మనం. హ్మ్. ఓకే. ఇది ప్లగిన్ యాడ్ చేయాలి అండ్ దాంతో పాటు డిపెండెన్సీస్ కూడా యాడ్ చేయాలి. హ్మ్. ఓకే. ఇంత తొందరగా ఇన్స్టాల్ అయిందా? హుహు. ఎనేబుల్ అప్లై అండ్ ఓకే. సో దీని తర్వాత మీకు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో కూడా వేయాలి కదా డిపెండెన్సీస్. సో యాక్షన్స్ పెట్టండి అండ్ పామ్ డాట్ XML కూడా నాకు పెట్టండి క్లియర్ గా. పామ్ డాట్ XML ఇంతే రాశారు వాళ్ళు అండ్ యాక్షన్ మెయిన్ కావాలి. ఓకే. సో యాక్షన్లో ఏం కావాలి మీకు? లైక్ ఏదైనా ఒక కోడ్ ఓపెన్ చేసేసి నాకు పెట్టేసేయండి, నేను చూస్తాను. సరే. ఓకే. సో ఇది ఒకటే కాదు అండ్ టెస్ట్ ఎంజీ డిపెండెన్సీస్ కూడా యాడ్ చేయాలి మనము. టెస్ట్ ఎంజీ మేవెన్ డిపెండెన్సీస్ ఆర్ రిపాజిటరీ. సో ఈ వర్షన్ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ చూడండి, ఇది టెస్ట్ స్కోప్ అని ఉంది. మనకు ప్రీవియస్లీ టెస్ట్ స్కోప్ అనేది ఏ దానికి ఉండదు, కుకుంబర్కి దీనికి తప్పితే ఇంకా వేరే దానికి ఉండదు అనమాట. ఓకే. ఇది టెస్ట్ స్కోప్ అంటే మనము ఈ ఈ ఈ దీంట్లో తప్పితే వేరే ప్యాకేజ్ లో యూజ్ చేయలేము. ఎస్ఆర్సి టెస్ట్ అని ఉంటది కదా, ఎస్ఆర్సి మెయిన్ లో వర్క్ అవ్వదు, ఎస్ఆర్సి టెస్ట్ లోనే మాత్రము మనం టెస్ట్ ఎంజీ లైబ్రరీస్ యూజ్ చేసుకోగలం. అవుట్ సైడ్ దట్ నాట్ పాసిబుల్. ఓకే. అందుకే ఇది కూడా మనకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది టెస్ట్ ఎంజీ సో టెస్ట్ బేస్ మనము మెయిన్ లో ఎందుకు యూజ్ చేయలేము, టెస్ట్ కేసెస్ ఎస్ఆర్సి మెయిన్ లో ఎందుకు రాయలేము, సో ఈ టెస్ట్ లోనే ఎందుకు రాస్తామంటే బికాస్ ఇట్ హ్యాస్ అ స్కోప్, టెస్ట్ స్కోప్ ఉంటది అనమాట. ఓకే. సో దిస్ ఈస్ అ థింగ్. ఓకే. సో
నేను ఈరోజు ఇక్కడికి స్టాప్ చేస్తున్నా. ట్రై టు డూ దిస్ పేజెస్, సింపుల్ కోడే. ఓకే, మళ్ళీ కాంప్లెక్స్ చేస్తా ఉంటే మీకు ఇంకా అర్థం అవ్వదు. ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో తర్వాత ఇక్కడ అంతా మాడిఫై చేస్తాం శివ. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా ఈ సెండ్ కీస్, ఇక్కడ కాకోకుండా యాక్షన్స్ క్లాస్ నుంచి తీసుకున్నారు వాళ్ళు సెండ్ కీస్ కానీ క్లిక్ కూడా. అండ్ దాంట్లో వెబ్ డ్రైవర్ వెయిట్స్ యూజ్ చేశారు. వెబ్ డ్రైవర్ వెయిట్స్ యూజ్ చేశారు, అక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే. ఓకే, నాకు అదొకటి పెట్టండి. సో టుమారో పాసిబుల్ అయితే టుమారో కంప్లీట్ చేసేద్దాం అది.